ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా రీతులలో, చాలా విషయాల్లో దేవుడు ప్రతిరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాల్లో చక్కగా ఆయన మాటలు వినడం ద్వారా మార్చబడుతూ ఉన్నాయి. ఒకప్పుడు లాగా మన జీవితాలు లేవు కదండి. చూడండి, దేవుడు ఉంటేనే మన జీవితాల్లో మార్పును మనం చూడగలుగుతాం. ఆయన ఉంటేనే మన చీకటి బ్రతుకులు వెలుగుమయంగా మార్చబడతాయి. ఆలస్యం చేయకుండా ప్రతి ఉదయం లేవగానే ఎలా అయితే మనం దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుతూ ఉన్నామో, ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. దేవుడు మన కొరకు శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచెను. చక్కని మాటలు కదండి. ఉదయకాల సమయంలో చాలా అద్భుతంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, దేవుడు మన కొరకు ముందుగానే ప్రత్యేకింపబడిన రీతిలో ప్రతిదాన్ని సిద్ధపరిచే దేవుడై ఉన్నారండి. ప్రత్యేకింపబడిన జీవితాన్ని ఆయన మన కొరకు దాచిపెట్టే దేవుడై ఉన్నారు. అందుకని ఈ మాటలు మనము చూస్తూ ఉన్నాం. మన కొరకు శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచెను అని ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ధ్యానిస్తున్నాం. అవునండి, దేవుడు మన ఆలోచన కంటే మిన్నైన ఆలోచనలతో, చక్కని ప్రణాళికతో శ్రేష్టమైన దాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచే దేవుడై ఉన్నారు. అయితే మన జీవితాల్లో చాలా మట్టుకు మన సొంత ఆలోచనలతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇదైతేనే బాగుంటుంది, ఇలా అయితేనే నా జీవితం చాలా చక్కగా ఉంటుంది, లేదా నా జీవితం నాకు నచ్చినట్లుగా నా జీవితం ఇలాగనే ఉండాలి అన్నట్లుగా ఒక గీత తీసుకొని మన జీవితాన్ని అక్కడి వరకే మన జీవితాన్ని మనం చూడగలుగుతాం. అయితే మన జీవితాన్ని కొద్ది వరకే మనం చూస్తాం, కానీ మన జీవితాన్ని ఉన్నతంగా చూసే దేవుడు అండి మన దేవుడు. ఒక ప్రతిష్ఠితమైన, ఒక చక్కని ప్రణాళికతో, ఒక ప్రత్యేకింపబడిన దాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచిన దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, మన ఆలోచనలు కంటే ప్రభు ఆలోచనలు మిన్నైనవి కనుక దేవుని సిద్ధపాటు కొరకు, లేదా దేవుని ఆలోచనల కొరకు, దేవుడు ఏదైతే శ్రేష్టమైన దానిని మన కొరకు దాచి ఉంచారో దాని కొరకు ఆశ పెట్టుకొని వెతికే వారిగా ఉండాలండి. ప్రభు కార్యాలు చూడాలని, ప్రభు మన జీవితంలో ఏదైతే దాచి ఉంచారో, ఏదైతే మన జీవితంలో మనల్ని ఉంచాలనుకుంటున్నారో ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా దేవా, నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, మీ చిత్తానుసారముగా మీరు ఏదైతే నా కొరకు శ్రేష్టమైన దాచిపెట్టారో ప్రతిదాన్ని, ప్రతి విషయంలో నా జీవితంలో మీరే దయచేయమని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అయితే ఇలా ప్రార్థన చేయడం కంటే ఎక్కువగా మన పిల్లల కొరకు, వారి చదువుల కొరకు, లేదా వారి ఉన్నత భవిష్యత్తు కొరకు, ఇంకా దేనికైనా ఇంట్లో ఇంకా ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఎలాంటి విషయాల్లో ముందుకు సాగినా మన జీవితంలో మన ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఎన్నోసార్లు విఫలమైపోయి ఉన్నాం. ఏ పని ప్రారంభించినా, ఎక్కడికి వెళ్ళినా, దేంట్లో ముందుకు వెళ్ళాలని చూసినా, ఏ ప్రయత్నంలోనైనా విఫలాన్ని మనం చూస్తూ ఉంటాం. లేదా చాలా విధమైన వాటిలలో వెనకపడిపోవడం మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో ఫలింపు ఉండదు, మనం దీవించబడం. ఎందుకు అంటే మనము దేవుడు ఏదైతే మన కొరకు దాచిపెట్టారో అది కాకుండా మన ఇష్టానుసారమైన జీవితంలో వెళ్తున్నాం కనుక. అందుకని చూడండి, దేవుడు ఏదైతే మన కొరకు దాచిపెట్టారో, ఏ ప్రతిఫలాన్ని అయితే మన కొరకు ఆయన చేయాలనుకుంటున్నారో, ఏదైతే శ్రేష్టమైనది మన కొరకు ఆయన ఆల్రెడీ ప్లాన్డ్గా ఉంచారో అది మన జీవితంలో జరగాలని ప్రార్థించే వారిగా ఉందాం.
ప్రైజ్ ద లార్డ్. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, పిల్లల భవిష్యత్తులోనే కావచ్చు, మరి లేకపోతే ఆర్థిక ఇబ్బందుల విషయంలోనే కావచ్చు, లైఫ్ సెటిల్మెంట్స్ విషయంలోనే కావచ్చు, కుటుంబ పరిస్థితుల్లోనే కావచ్చు, లేకపోతే మరి అది ఏదైనా అండి, మన జీవితంలో దేవుని ప్రత్యేకమైన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలని మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడు ఏదైతే సిద్ధపరిచారో, దాచిపెట్టారో అది నా జీవితంలో జరగాలయ్యా. శ్రేష్టమైన ఈవులు నాకు కావాలి, మీ ద్వారానే మా జీవితంలో అది కావాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆ కార్యాన్ని దేవుడు జరిగించే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. మరి మన సొంత ఆలోచనలు కాకుండా దేవునిపైన ఆధారపడతామా? ప్రతి పరిస్థితిలో దేవుని ఆశ్రయించే వారిగా ఉందాం. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో ఒకవేళ మన నిర్ణయాలు దాని ద్వారా నష్టపోయిన వారిగా మరి మన జీవితంలో మనము చాలా విషయాల్లో ఉన్నాం. అయితే ఇలాంటి పొరపాట్లు మన జీవితంలో జరగకుండా దేవా నీవే సహాయం చేయమని దేవునిపైన ఆధారపడుతూ ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మహా గొప్ప దేవుడవై ఉన్నావు, మాకు చాలిన దేవుడవై ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అయా మేము ప్రార్థన చేస్తున్న మా కొరకు ప్రత్యేకింపబడిన దానిని మా కొరకు దాచిపెట్టిన దేవుడవయ్యా. ప్రభా సిద్ధపరిచిన ఉన్న దేవుడవై ఉన్నావు. మా కొరకు మీ తలంపులు, మీ ప్రణాళిక గొప్పదయ్యా. మా జీవితంలో మిమ్మల్ని కాకుండా ప్రభా, మా జీవితం కొరకు మేము ఆలోచిస్తూ ఎన్నో విషయాల్లో ప్రభా తప్పుటడుగులు వేసిన వారిగా ఉన్నాం. మా జీవితంలో విఫలమైపోయి ఉన్న వారిగా ఉన్నాం. మేము అలా ఉండకూడదు. మీ ప్రత్యేకింపబడిన దాని కొరకు మేము పరిగెత్తే వారిగా, ఆశ పెట్టుకొని బ్రతికే వారిగా, ఎల్లప్పుడూ ప్రతిదాని కొరకు ప్రార్థించే వారిగా, మీపైన సంపూర్ణంగా ఆధారపడే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మీ మాటలు ధ్యానిస్తున్నారో, యవనస్తులు వారి కెరియర్ కొరకు ప్రభా, ఇదిగోండి వారి సొంత నిర్ణయాల ద్వారా ప్రభా ముందుకు వెళ్తున్న ప్రయాణంలో వారి జీవితంలో చాలా విఫలాన్ని అయా వారు చూస్తూ ఉండొచ్చు, లేదా అపజయాన్ని చూస్తూ ఉండొచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వినడం ద్వారా వారి నిర్ణయాలు మార్చుకుందురు కాక అయా, మీరు ప్రత్యేకింపబడిన దాన్ని ఏదైతే ప్రభా బిడ్డల కొరకు సిద్ధపరిచారో అది వారి జీవితంలో జరుగును కాక. ప్రభా దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో అది వారి జీవితంలో జరుగును కాక. ఉన్నతమైన స్థితిలో ఉందురు కాక, దీవించబడదురు కాక, గొప్పవారకుదురు కాక. ప్రభా ప్రతి విషయంలో అయా గొప్ప ప్రణాళికతో అయా మమ్మల్ని ప్రభా నడిపించే దేవుడవై ఉన్నావు. మీ చిత్తానుసారమైన జీవితాలు మాకు దయచని, ప్రతి ఆటంకాలపైన విజయం దయచని, ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకున్న, ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరించమని వేడుకున్నాం. అలాగే ఎంతమందితో అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమెన్.